ఇక విశాఖ మధురవాడలో ప్రేమోన్మాది తెగబడ్డాడు. ప్రేమను నిరాకరించిందని యువతితో పాటు తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి మృతి చెందారు. యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రేమ పేరుతో యువతిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. కాగా ప్రేమను నిరాకరించడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కత్తితో యువతితో పాటు ఆమె తల్లిపైన దాడికి తెగబడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్. స్వామి, విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. మధురవాడ స్వయం కృషి నగర్ లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ మహిళ, అదేవిధంగా ఆమె కూతురు దీపిక పైన కత్తితో యువకుడు దాడి చేశాడు. అయితే దీనికి కారణం దీపికతో అతనికి ప్రేమ వ్యవహారం ఉండేది. ఆ ప్రేమకి పెళ్లి చేసుకుంటానని ఒక తల్లిగా ఆమెను అడగడంతో ఆమె నిరాకరించడమే ఈ యొక్క దాడి కారణమని ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే దీనిపైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దాడి చేసిన వ్యక్తి నవీన్ గా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి వెళ్లేసరికి అప్పటికే పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఘటనా స్థలానికి నగర పోలీస్ కమిషనర్ శంకర్రాత బాగ్చి, అదేవిధంగా డీసీపీలకు చేరుకొని ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఈ యొక్క దాడికల కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనిపైన హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దీనిపైన స్పందించి ఈ ఘటన గల కారణమైన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా తగిన విధంగా శిక్ష విధించాలని కూడా శంకర్రాత బాగ్చితో మాట్లాడి సమాచారం అందించారు. కానీ ఘటన గల కారణాలు ఏంటనేది స్పష్టంగా ఇప్పటివరకు అయితే తెలియలేదు. కేవలం పెళ్లికి ఆమె ఒప్పుకోలేదని, తల్లి ఒప్పుకోలేదని కారణంతోనే దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే కత్తితో దాడి చేసినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ తల్లి ఘటనా స్థలంలోనే బంధించింది. కూతురు దీపిక అయితే ప్రస్తుతం గాయత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. డాక్టర్లు కూడా వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు. కానీ 48 గంటలు గడిస్తే గానీ ఆమె పరిస్థితి ఎట్లా ఉందనేది చెప్పలేమని కూడా వైద్యులు చెప్తున్నారు. దీనిపైన ఏసీపీ అప్పలరాజు కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది దీపిక కూడా చనిపోయినట్లుగా వార్తలు వెలువడడంతో ఆ యొక్క స్పష్టత కోసం ఏసీపీ అప్పలరాజు నాటక ప్రస్తుతం అయితే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్లు చెప్తున్నారు. కానీ ఘటనా స్థలంలో ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం చేయడంతో ఒక్కసారిగా స్వయం కృషి నగర్ లో ఒక అలజడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే విశాఖలో ఈ విధమైన ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపైన హోంమంత్రి, అదేవిధంగా పోలీసులు కూడా వెంటనే దీనిపైన నవీన్ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి గాలిస్తారు. స్వామి. రైట్ సతీష్.